నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. మరి ఇలా రప్ప రప్ప ముచ్చట్లలో మా నర్సయ్య తాత ఏం పట్టుకొచ్చిండు, ఏంది ఏం కథ అని ఎదురు చూస్తూ ఉన్నారా? ఇక మరి మా మనవరాళ్ళు ఎంత ముద్దుకున్నారో చూడు. రామసక్కని మనవరాళ్ళు, చూడసక్కని మనవరాళ్ళు. ఏంది ఏం కథ అంటే రాజేందర్ నగర్ గడ్డ మీద అడుగు పెట్టిండు మీ తాత. ఇక మరి అలనాటి మగవాళ్ళు అంచు దోతులు గట్టి అందట్లో గౌరవము నిలిపేదయ్యా. ఈలలోన జనులంతా ఇరుకు లాగులు దొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా. అంతేనా కాదా? వామ్మో చిన్నసన్న సముద్రం గారు, ఓ అమ్మా అంతే. కురులు నున్నగా దువ్వి ఆనాటి స్త్రీలంతా సిరిమల్లె పువ్వులు పెట్టేదమ్మా. ఈనాటి స్త్రీలేమో ఈకెలు పెంచి తోకలకు రబ్బర్లు చుడుతుండ్రమ్మా. సాములు చెప్పిన మాట సత్యమయ్యా. ఆనాటి కోడన్లు అత్త మామల చూసి అభిమానముగా అనిగి తిరిగేదమ్మా. ఈనాటి కోడన్లు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రమ్మా. సాములు చెప్పిన మాట సత్యమయ్యా. ఇక మరి పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదమ్మా. ఈనాటి పెండ్లాలు మొగడొక్క మాట అంటే కయ్యానికే కాలు దూతుర్రమ్మా. నందామయ్యా గురుడా నందామయ్యా, స్వామి చెప్పిన మాట సత్యమయ్యా. ఏమా ఓ పిల్లగా అంత నిమ్మలమేనా? మగోనికి మొత్తం చెమటలు కారినాయిగా. నీ కష్టం సలహా ఏది మరి మీ ఇల్లుగా ఏది ఇవేనా? ఊరికి ఆయమన్నా చేపట్టినావుగా. నిన్ను నన్నే ఆడిస్తుంది, నిన్నెంత ఆడిస్తుందో రోజు. ఇది కథ. ఇక మరి నర్సయ్య తాత నవ్వుల ముచ్చట్లలో మాత్రం ఒక రామసక్కని సందేశము సమాజానికి అందియాలన్న ఒక తపనతోటి ఇక మరి రాజేందర్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గడ్డ మీద అడుగు పెట్టిండు. అసలు ఏంది ఏం కథ మరి ఇలా రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసే కష్టజీవుల మీద పాట అందుకొని వాళ్ళని సంబూరంలో మునిగి తేలుతుండ్రు. మరి ఎట్ట సంగతి ఏంది ఏం కథ అంటే వ్యవసాయ వరి పరిశోధన సంస్థ విభాగ అధిపతి హెడ్ దామోదర రాజు సార్కి వచ్చిన దామోదర రాజు సారు మరి ఇవాళ వరి వంగడాల కథ ఏంది, వరి విత్తనాల సంగతి ఏంది, ఏ పొలంలో ఏ విత్తనాలు వేసుకుంటే మరి రైతన్నకు అధిక దిగుబడి వస్తుంది, రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలంటే ఇగో పలానా పంట వేసుకోవాలి, పలానా వరి విత్తనాలు వేసుకుంటే దిగుబడి అధికంగా వస్తుంది అనేది ఏం చెప్తాడు, ఏంది ఏం కథ అనేది దామోదర రాజు సార్ కాడికి వచ్చిన ఆయన వరి పరిశోధన సంస్థ అధిపతి ఇక మరి సార్ దగ్గరికి పోతున్నా. సారు శరార్థి సారు, ఇప్పుడు ఏం చెప్తావు? ఇప్పుడు వరి పరిశోధన శాస్త్రవేత్తగా అధిపతిగా మరి ఇప్పుడు నేలనేమో ఎన్నో రకాలుగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, కర్రెగా ఉంటుంది, సౌడు ఉంటుంది, నానా రకాలుగా నాకంటే మీకే ఎరక. ఎటువంటి భూములల్లో ఎటువంటి పంట వేసుకోవాలి, ఎటువంటి విత్తనాలు వాడాలి. మరి ఇప్పుడు ప్రైవేట్లల్లో నకిలీ విత్తనాలతోటి రైతన్న సత్యనాశ అయిపోతుండు. ఇక వాళ్ళు ఏదేదో పేపర్లు పెడుతురు, ఏదేదో స్టిక్కర్లు పెడుతురు. ఆ నకిలీ విత్తనాలతోటి ఆ నకిలీ విత్తనాలు పంట వండక దిగుబడి రాక రైతన్న ఇగో ఇటువంటి పాపం పెళ్ళాల మీద పుస్తలు అమ్ముకొని ఇలా భూమి మీద పెట్టుబడి పెట్టి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సారు ఏం చెప్తావు రైతుల కోసం? ఇలా ఏం చెప్తావు? ఇప్పుడు మనందరికీ రైతులకు చెప్పేది ఏంటంటే, రైతులకే కాదు ఈ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా, ఇప్పుడు మనం రోజు తింటున్నాం బియ్యం. ఏం బియ్యం తింటున్నాం అంటే ఏం చెప్తారు? బాపట్ల బియ్యం, బీపీటీ బియ్యం, సన్న బియ్యం, తర్వాత 1010 బియ్యం, తర్వాత సూర్యక బియ్యం, ఇట్లా చెప్తారు. ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఈ బీపీటీ బియ్యం అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఆర్ఎన్ఆర్ బియ్యం ఎక్కడికి వచ్చినాయి అంటే ఇవి ఇట్లాంటి రాజనగర్ పరిశోధనా స్థానం లాంటి పరిశోధనలలో ఇక్కడ పరిశోధన చేసి వాటిని మనము స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ అని వాళ్ళ ద్వారా అప్రూవ్ చేసి బయటకు ఇచ్చిన తర్వాత అవి రైతులు పండించుకున్నారు. బీపీటీ బియ్యం అంటే బాపట్ల పరిశోధన స్థానం నుంచి వచ్చింది. ఆర్ఎన్ఆర్ బియ్యం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది, రాజేంద్ర నగర్ నుంచి వచ్చింది. అట్లా మా యూనివర్సిటీ కింద 6 సెంటర్లు ఉన్నాయి. ఒకటి రాజేంద్ర నగర్ ఉన్నది, ఇంకొకటి వరంగల్ ఉన్నది. సురేఖ వెనకట సురేఖ బియ్యం తినేటోళ్ళు కదా, హంస ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే. అంతేనా? మరి
దాని పుట్టుకూరు ఈయనేనా ఇక్కడనే తెల్లహంస రాజేంద్ర నగర్ రాజేంద్ర నగరే. వీళ్ళే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పనిచేసి ఇవన్నీ చేస్తేనే మనకి వెరైటీలు వచ్చినాయి. ఫస్ట్ రాజేంద్ర నగర్ నుంచి ఎక్కడ పెట్టిరు అంటే మన హిమాయత్ సాగర్ ఉంది కదా, హిమాయత్ సాగర్ కట్టినాక 1928లో హిమాయత్ సాగర్ కింద అప్పుడు నిజాం కాలంలో ఆయన ఏం చేసిండు, అప్పుడు మొత్తం జొన్న అన్నము సజ్జలు ఇవే తినేటోళ్ళు కదా. అయితే ఈ వరి తినాలి, వరి వండియాలని ఆ హిమాయత్ సాగర్ దగ్గర ఒక పరిశోధన స్థానం పెట్టిండు. హిమాయత్ సాగర్ కింద ఏది అది జాగా అంటే ఇదే 1928లో నిజాం కాలంలో. అప్పుడు ఒక 14 వరి రకాలు ఇచ్చారు తయారు చేసినప్పుడు. అప్పుడు ఏదో ఇంత పెద్దగా లేకుండే, జస్ట్ నిజాం సాగర్ పెట్టగానే నీళ్ళు వచ్చినాయి కదా అని దాని కింద పెట్టిరు. అప్పుడు మనకు హిమాయత్ సాగర్ రైస్ 1 నుంచి మొదలుకుంటే హిమాయత్ సాగర్ రైస్ 14 అనే నెంబర్తో 14 రకాలు విడుదల చేసిండ్రు హిమాయత్ సాగర్ రైస్. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ పెద్ద పరిశోధన సంస్థ వచ్చింది, ఏది భారతీయ వరి పరిశోధన సంస్థ. దాని కింద ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రైస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి వచ్చింది 1965లో. దాని కింద ఇది స్టార్ట్ అయింది. మళ్ళీ 1964లో మా యూనివర్సిటీ స్టార్ట్ అయింది. అప్పుడు ఇక్కడ మళ్ళీ వరి పరిశోధన స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చిన మొట్టమొదటి రకం ఏంటంటే హంస. దాని తర్వాత తెల్ల హంస వచ్చింది. దాని తర్వాత చాలా రకాలు వచ్చినాయి. ఇప్పుడు మేము బాగా మా దగ్గర నుంచి వచ్చిన రకంలో బాగా ప్రాచుర్యం పొందింది ఏదంటే తెలంగాణ సోనా. సోనా మసూర్ అంటేనేమో బీపీటీ, అది బాపట్ల నుంచి వచ్చింది. తెలంగాణ సోనా అంటే ఆర్ఎన్ఆర్ మా దగ్గర నుంచి వచ్చింది. సో ఇప్పుడు మీరు ఒకప్పుడు బీపీటీ తినేటోళ్ళు అందరూ కూడా తెలంగాణలో తెలంగాణ సోనా తింటారు. ఇప్పుడు అది సన్నమే, బీపీటీ కంటే సన్న ఉంటుంది అది. అయితే ఈ తెలంగాణ సోనా ఎక్కడ డెవలప్ అయిందా అంటే ఇక్కడనే అయింది. దాన్ని ఎవరు డెవలప్ చేశారంటే మేమే చేసినాము. దాని ఫీల్డ్ వర్క్ ఎవరు చేసినంటే వీళ్ళే వర్క్ చేశారు. ఏమైనా క్రాస్ చేసింది, ఏమైనా క్రాస్ చేసింది, ఈయన దానికి నీళ్ళు కట్టిండు. వీళ్ళందరూ దాన్ని పెంచి పోషించిన వాళ్ళే. అదొక్కటే కాదు తర్వాత రాజేంద్ర నగర్ ఆర్ఎన్ఆర్ పేరు చాలా వచ్చినాయి, చాలా రకాలు వచ్చినాయి. ఆర్ఎన్ఆర్ 29329 అని, తర్వాత 31479 అని, తర్వాత అతి సన్న రకం అన్నట్టు ఆర్ఎన్ఆర్ 3147 అతి సన్న రకం. అట్లా తర్వాత సువాసన రకాలు కూడా చేసినాం మేము. అంటే మన వాసన బియ్యం, వెనకట వాసన బియ్యం అనేటోళ్ళు కదా, సువాసన బియ్యం. అట్లాంటిది 15435 అని ఒక బాస్మతి లాంటి రకం చేసినాం. ఇంకోటి మనకు తెలంగాణలో చిట్టి ముత్యాలని చిన్నవి ఉంటాయి, ఈ పొట్టెలు ఈ గొట్టెడ్లు అనేవి కూడా, గొట్టెడ్లు అవన్నీ కూడా అవి వెనకటి రకాలు. అవి పెరిగి ఎత్తుగా పెరిగి పడిపోతాయి అన్నట్టు. సో వాటిని ఏం చేసినాం మేము, వాటిని డెవలప్ చేసి పొట్టిగా ఎక్కువ దిగుబడి ఇచ్చినట్టు చేసినాం. వాటి నుంచి క్రాస్ చేసినాయి. కాకిరెక్కల నుంచి హిమాయత్ సాగర్ రైస్ 14 అని తయారైంది. అట్లా లోకల్ వెరైటీస్ని తీసుకొని అందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసి కొత్తగా చేసినాం. అట్లనే చిట్టి ముత్యాల నుంచి ఆర్ఎన్ఆర్ 15459 నెంబర్ కూడా చెప్తుంది, 15459 అనే రకం డెవలప్ చేసినాం. ఇట్లా ఇప్పుడు మా యూనివర్సిటీ కింద రాజేంద్ర నగర్ ఏమో హెడ్ సెంటర్ అన్నట్టు, అంటే అన్నిటికీ పెద్ద సెంటర్ ఇది. దీని కింద వరంగల్, తర్వాత కూనారము, తర్వాత జగిత్యాల, తర్వాత కంపసాగరు, తర్వాత రుద్రూరు, 5 సెంటర్లలో మనం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఒక విషయం చెప్తాను నేను. ఒకప్పుడు ఏంటంటే బీపీటీ తర్వాత MTU 1010 అని 2 రకాలు ఆంధ్ర రకాలు. అవి ఒకటేమో మారటేల తయారైంది, ఒకటేమో బాపట్ల తయారైంది. ఆ రకాలు తర్వాత నెల్లూరు తయారైన అన్నీ కూడా ఇక్కడ సాగేటి ఒక 10 ఏళ్ళ కింద. అవన్నీ ఇక్కడ ఆ రకాలు అంటే ఆంధ్ర నుంచి వచ్చే రకాలన్నీ ఇక్కడ సాగేటి అన్నట్టు. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో అప్పటి నుంచి మేమేం చేసినాం, అరే అన్నీ ఆంధ్ర రకాలనే కదా, మరి ఇక్కడ కూడా రకాలు కావాలి కదా అని మేము ఇక్కడ రకాలు డెవలప్ చేసినాం. 2014లో ఏం చేసినాము, ఒక కొత్త రకం రిలీజ్ చేసినాం. అదే సన్న వెరైటీ, అదే తెలంగాణ సోనా. తెలంగాణ సోనా ఎందుకు పెట్టినాం పేరు, ఎందుకు పెట్టినామంటే 2014లో మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ అప్పుడే మేము ఈ రకాన్ని ఇచ్చినాం. అయితే అప్పుడు మనకేంది తెలంగాణ బంగారం కావాలని ఆల్రెడీ సోనా అని ఒక పేరు ఉంది కదా వరిలా, సోనా మసూర్ అని.
ఈ తెలంగాణను ఆ సోనా మసూరికి సోనాను కలిపి తెలంగాణ సోనా అని పేరు పెట్టినాం. అది ఇప్పుడు ఒక 40 లక్షల ఎకరాలలో ఉంది. అమ్మా ఒక్క మన తెలంగాణలో కాదు, ఒక 5-6 స్టేట్లలో ఉంది. నెంబర్ 1 వెరైటీగా తయారైంది తిండికి. తర్వాత దాని ఇంకో లక్షణం ఏం దొరికేనా, తినంగానే మనకు వెంటనే షుగరు, ఇప్పుడు అన్నం తింటే షుగర్ వస్తుంది అంటారు కదా, బాగా తెల్ల బియ్యం తింటే షుగర్ వస్తుంది. సో ఈ రకం ఏంటంటే తినంగానే వెంటనే బ్లడ్లకు షుగర్గా మారది. కాబట్టి షుగర్ పేషెంట్లకు మంచి రకం అన్నట్టు ఈ తెలంగాణ సోనా. ఇప్పుడు నీకు షుగర్ ఉందనుకో, మీ ఇంట్లో చుట్టాలకో, పెద్దమ్మకో, పెద్దనాయనకో ఈ రకం తింటే షుగర్ పెరగదు. గట్లా అన్నట్టు అట్లాంటి రకాన్ని తయారు చేసినాం. దానివల్ల బాగా ఫేమస్ అయింది. ఇదే కాదు, ఎప్పుడైతే ఆంధ్ర రకాలు ఇక్కడ సాగుబడిలో ఉన్నాయో, తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పరిశోధన స్థానం కాకుండా ఇంకా 5-6 పరిశోధన స్థానాలు కలిపి మన దగ్గర రకాలు డెవలప్ చేసినాం. ఇప్పుడు మన రకాలు అక్కడ సాగు చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు అక్కడి ఇక్కడికి వచ్చేది, ఇప్పుడు మనే అటు పోతున్నాయి. వేరే రాష్ట్రాలకు కూడా పోతున్నాయి, వేరే రాష్ట్రాలకు పోతున్నాయి, ఆంధ్రాలకు కూడా పోతున్నాయి. ఇప్పుడు నెల్లూరు ఉంది, నెల్లూరులో దాదాపు 60% మన తెలంగాణ సోనానే ఉంది. తర్వాత ఇంకోటి KNM 733 అని ఒకటి చేసినాం, అది కూడా సన్నదే. అది కూడా నెల్లూరులో, తర్వాత కర్ణాటక 5-6 జిల్లాలలో ఫుల్ ఫేమస్ అయింది. మూత మోగుడు కాదు అసలు, ఈ వరి పరిశోధన స్థానం ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే KNM 118 అని ఒకటి దొడ్డు రకం చేసినాం మేము. ఏదైతే 1010 అన్నాం కదా, ఆ 1010 జాగలో ఇది ఫుల్ పాపులర్ అయింది. KNM 118. ఇంతకుముందు అందరు 1010 వేసేటోళ్ళు, ఇప్పుడు KNM 118 ఎత్తారు. అది ఎక్కడి నుంచి అంటే మాది కూనారం స్టేషన్ ఉంది ఒకటి, ఈ 6 అని చెప్పినాయి కదా, ఇది 6వది, ఇంకా 5 ఉన్నాయి కదా. ఆ కూనారం నుంచి కూనారం 118 వచ్చింది, కూనారం 733 వచ్చింది, కూనారం 1638 1638. ఈ 3 రకాలు దుమ్ము లేపిడిచి పెట్టినాయి. ఎన్ని అంటే మనము కొన్ని, ఇప్పుడు మీరు కర్ణాటక 5 జిల్లాలల్లో దాదాపు 50-80% వరకు మన రకాలే ఉన్నాయి. మరి ఇప్పుడు రైతులకు ఇప్పుడు దొడ్డు రకం పండించి ఇప్పుడు మూతకోలు పశలు కావాలని ఆశపడుతున్నారు రైతులు. మరి ఇప్పుడు ఆ రైతులకు ఏ పంట, ఏ విత్తనం అయితే రైతులకు అధిక దిగుబడి వస్తుంది, అధిక పంట పండుతుంది, అలా ఏ భూములలో ఏ విత్తనాలు అంటే బాగుంటుంది? ఇప్పుడు ఎర్ర భూమి ఉంది, నల్ల భూమి ఉంది, సౌడు భూమి ఉంది, ఇట్లా ఈ భూములు ఈ భూములలో ఏ భూమికి ఏ విత్తనం అయితే బాగుంటుంది అంటావు? ఇప్పుడు మనకు సాగుబడిలో ఉన్న వాటిల్లో ఒకటి దొడ్డు పొడవు గింజ రకాలు ఒకటి, ఇంకోటి బీపీటీ లాంటి రకాలు అంటే మధ్యస్థ సన్నగింజ రకాలు ఒకటి, ఇంకోటి అతి సన్నగింజ రకాలు అంటే మన జై శ్రీరాము, తర్వాత RNR లాంటి రకాలు. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంది, ఏ రకం ఎక్కడ వేస్తే బాగుంటుంది, నెంబర్ 1. తర్వాత ఎంత కాల పరిమితి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో ఏంటంటే నీళ్ళు తక్కువ, కొంచెం ఆలస్యంగా వర్షాలు పడతాయి. అందుకని మేమేం చెప్తున్నామంటే 120 రోజులు 125 రోజులు వచ్చే పంటలు వేసుకోండి, ఏది మన వడ్లల్లా. అయితే దొడ్డు పొడుగు గింజ రకాల 120-125 రోజులు వచ్చేటి ఒకటి 1010 ఆల్రెడీ నేను చెప్పిన. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు చెప్పిన కదా కూనారం 118, తర్వాత రాజనగర్ 29325 అని ఒకటి ఉంది, తర్వాత జగిత్యాల 24423 అని ఉంది. ఇవి దొడ్డు రకాల కింద వేసుకోవచ్చు. ఇకపోతే బీపీటీ లాంటి రకాలు కావాలని అడిగారు. బీపీటీ ఏంటంటే 150 రోజులు, అది అంటే 5 నెలల పంట అది. అయితే మనం ఏం చెప్తున్నాం, 4 నెలల పంట వేసుకోమని చెప్తున్నాం. మరి బీపీటీ లాంటి రకాలు 4 నెలలు ఏమున్నాయి అంటే మనకు ఈ 1638 ఒకటి ఉంది, తర్వాత వరంగల్ 962 ఒకటి ఉంది, 962 అని వరంగల్ది. తర్వాత ఈ మధ్య కాలంలో మేము కంపసార్ నుంచి ఒకటి KPS 625 అని ఒకటి రిలీజ్ చేసినాం. అట్లా మనకు 120 రోజుల బీపీటీ లాంటి రకాలు చాలా ఉన్నాయి మన దగ్గర. అవి ఆల్రెడీ పాపులర్ అయినాయి, ఇప్పుడు రైతులకు కూడా వేసుకోమని చెప్తున్నాం. ఇకపోతే చాలామంది ఈ కాలంలో ఏమైందంటే బాగా నాజుకు అయిపోయారు, అందరు సన్న బియ్యం కావాలంటారు. ఏముందమ్మా పాడుగా పాపం అని చేసిండు, ఎక్కలేదు దొడ్డు బియ్యం వేసిండు. అయితే ఇప్పుడు ఏమంటారు, గవర్నమెంట్ కూడా ఏమంటుంది, ఇప్పుడు ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది ఏది మన కూపన్ రేషన్ కార్డు కింద, అవేం చేస్తారు వాళ్ళు తినకుండా బయట అమ్ముడు, మళ్ళీ సన్నవి కొనుక్കൂడు పెట్టారు. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, అట్లా కాదు ఇక దొడ్డి ఆపెత్తున్నాం, సన్నం ఇస్తామని గవర్నమెంటే ఇస్తుంది.
ఇస్తుందా లేదా అమ్మ? మీరు తీసుకున్నారా లేదా? అగో. అయితే ఆ ఎవి సన్న రకాలు ఎవి దొడ్డు రకాలు అనేది నిర్ణయించడానికి మమ్మల్ని కమిటీలు వేసిర్రు. నేను కమిటీ మెంబర్. సో దానిలో మేము పలాన్ రకాలే సన్నయి అవే గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పినాం. దాని ప్రకారమే గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు పక్కా సన్నం అంటే సన్న బియ్యం వస్తున్నాయి. అంతేనా? కోపని అందులో ఉన్న మెయిన్ రకం ఏం తెలుసా? మళ్ళా మాదే తెలంగాణ సోనా. అదేనా? ఎందుకంటే అది ఎక్కువ ఏరియాలో పండిస్తారు కాబట్టి గవర్నమెంట్ కొనేటప్పుడు ఎక్కువ అదే వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి అందే బియ్యం కూడా వీళ్ళకి తెలియదు అది ఏ వెరైటీ అన్నది, కానీ అందులో ఇది కూడా ఉంటుంది. మీరు తయారు చేసిన తెలంగాణ సోనా మీరే తింటారు. అది ఎట్లా? గవర్నమెంట్ ద్వారా. అయితే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దొడ్డు రకాలు వేయండి, కానీ ఇప్పుడు మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే రేషన్ కార్డు ద్వారా ఇవ్వాలి, హాస్టల్స్కి ఇవ్వాలి, మాకు సన్నం కావాలి కాబట్టి సన్నం మీరు వండిస్తే ఒక 500 రూపాయలు ఎక్కువ ఇస్తాం బోనస్ అని గవర్నమెంట్ చెప్పింది. అయితే ఏ రకాలు సన్నం అన్నవి మేము డిసైడ్ చేసి చెప్పాము. ఒక 33 రకాలు చెప్పాము. తర్వాత 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండాలి, అది 2 మిల్లీమీటర్ల కన్నా దొడ్డు తక్కువ ఉండాలి. అంటే 6 మిల్లీమీటర్ల లోపు పొడవు, 2 మిల్లీమీటర్ల లోపు వెడల్పు ఉన్న గింజలు ఏవైనా కూడా సన్నమే. అది మేము చెప్పింది సార్. మరి ఇప్పుడు రైతన్నలు చుట్టుపక్కల మండలాలు లేకపోతే పెద్దూరు అయితే ఊళ్ళోనో షాపులు పెడుతుర్రు. ఇప్పుడు ఈ విత్తనాల షాపులని ఎరువుల షాపులని పెడుతుర్రు. ఇప్పుడు వాటికి మరి ఈ నకిలీ విత్తనాలు అయ్యేపటికైనా ఈ పంట దిగుబడి చక్కగా వస్తలేదు నాకు ఇది అని అదని ఆ కంపెనీ ఈ కంపెనీ అని మోసం చేసినని ఇప్పటికీ రైతులు అంటారు, మళ్ళీ పోయి ఆయన తెచ్చుకుంటారు. ఇదంతా నడుస్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చే విత్తనాలకు వాళ్ళు ఇచ్చే విత్తనాలకు తేడా అయింది. ఇప్పుడు మీరు ఇచ్చే విత్తనాలకు ఈ పిచికారి మందులు కొట్టొద్దనేమో వాళ్ళు అంటారు. ఏవలు ఈ నేల ఆరోగ్యం కాపాడే మీ సంస్థ వాళ్ళే, మీ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కువ రసాయనాలు వాడొద్దు, ఈ మందులు కొట్టొద్దనే వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు మందులు కొట్టకుండా పంట పండియాలంటే ఇప్పుడు సాధ్యం అవుతట్లేదు. ఎందుకంటే దిక్కువాళ్ళ పురుగు వస్తుంది అనేది, ఆ తెగుళ్ళు అడ్డమైన రోగాలు వస్తున్నాయని రైతులు మొత్తుకుంటారు. ఇప్పుడు ప్రైవేటు విత్తనాలు కొనబోతే వాటికి ఈ రకంగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విత్తనాలు వాడితే జర ఏమైనా రోగాలు ఏమైనా కంట్రోల్లో ఉంటాయంటవా? ఇప్పుడు మనకు మార్కెట్లో 2 రకాలుగా అందుబాటులో మూడు ఛానల్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. 4 అనుకోవచ్చు. ఒకటి రకాల విషయానికి వస్తే ప్రభుత్వం డెవలప్ చేసిన రకాలు పబ్లిక్ వెరైటీస్ అంటాం. తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని రకాలు చేస్తున్నాయి, అవి ప్రైవేట్ వెరైటీస్. అవి ఇవ్వడం ఎట్లా ఇస్తున్నారంటే గవర్నమెంట్ సంస్థల ద్వారా, అంటే టీఎస్ఎస్డిసి తర్వాత ఇలాంటి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వాల డెవలప్ చేసిన వెరైటీస్ ఇస్తున్నారు. కోఆపరేటివ్ సొసైటీస్ కూడా ప్రభుత్వ రకాలు ఇస్తున్నారు. అట్లనే మార్కెట్లో ప్రభుత్వ రకాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ప్రభుత్వ రకాలు అమ్ముతున్నాయి, వాళ్ళు తయారు చేసిన రకాలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పబ్లిక్ నుంచి వచ్చిన వెరైటీస్ అన్నీ కూడా థరో టెస్ట్ చేసి వాటి తట్టుకుంటాయా లేదా అన్ని రకాలుగా మేము చేసి చెప్తున్నాం. కాబట్టి మీరు గవర్నమెంట్ ద్వారా డెవలప్ అయిన వెరైటీలకు మందులు కొట్టడం తక్కువ, ఆ విషయం మాత్రం గ్యారంటీ. ప్రైవేట్లో కూడా కొన్ని మంచి రకాలు ఉన్నాయి, కొన్ని ఏమో అంత టెస్ట్ చేయకుండా కూడా ఇస్తున్నారు. ఇక్కడ మేము రైతులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు మా రైతు పొలాల శాస్త్రవేత్తలు కూడా అదే విషయం చెప్తారు. మీరు మార్కెట్లో కొంటే, ప్రైవేట్ మార్కెట్లో కొంటే అది ప్రభుత్వ రకమైన ప్రైవేట్ రకమైన బిల్ ఇస్తారు, వాళ్ళు బిల్ ఇస్తారు. ఆ బిల్ ఇచ్చిందంటే ఏంటంటే వారు లైసెన్స్డ్ షాప్ వాళ్ళే ఇవ్వగలుగుతారు, వేరే వాళ్ళు ఇవ్వలేరు. బిల్లు మీ దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, ఏమైనా ప్రాబ్లం అయితే బిల్లుతో మనం కంప్లైంట్ చేయొచ్చు. కానీ మన రైతులు ఏం చేస్తారు, అసలు బిల్లే తీసుకోరు, నెంబర్ 1. తీసుకున్న బిల్లు ఏమైనా వారెత్తారు, నెంబర్ 2. ఇంకోటి ఎవరో బిల్లు లేని దాత ఫిర్యాదు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటారు, ఏమి వాని గురించే తెలియదు, వాని దగ్గర కొంటారు. దానివల్ల ఏమవుతుంది, ఏమైనా అయింది అనుకో అడగలేము, వాడు దొరకడు. అందుకని మనం ఏం చెప్తున్నామంటే మీరు ఏ షాపులో కొన్నా లైసెన్స్ పొందిన షాప్ నుంచి కొనండి, పక్కా బిల్ తీసుకోండి, అప్పుడు మీకు ఈ మోసం అనేది జరగదు. తర్వాత ప్రైవేట్ రకాలలో మంచి రకాలు ఉన్నాయి, ప్రభుత్వ రకాలలో మంచి రకాలు ఉన్నాయి. కంపేరిటివ్ చూస్తే మీకు ప్రభుత్వ రకాలలో ఖర్చు తక్కువ ఉంటుంది, దిగుబడి మంచిగా వస్తుంది. తర్వాత అందరికీ తెలిసిన రకాలు ఉంటాయి, ప్రైవేట్ అయితేనేమో మారుతూ ఉంటాయి. మొన్న ఒక ఆయన అంటుండు, ఒక రైతు అంటుండు, ఈ ప్రైవేటు మందులు తెస్తేనేమో పంట ఇల్లేమో వస్తుంది, గవర్నమెంట్ విత్తనాలు తెస్తేనేమో నెల లేటుగా వస్తుంది అంటారు. ఇది అంతేనా? అది అట్లేం లేదు, ప్రైవేటు ప్రభుత్వం ఏం లేదు. మీరు ఆ రకాన్ని బట్టి ఆ కాల పరిమితి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్లో తొందరగా వచ్చేటివి ఉన్నాయి, ప్రైవేట్లో లేట్గా వచ్చేటివి ఉన్నాయి.
మీరు తీసుకునే రకాన్ని బట్టి కాలపరిమితి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మీకు నీళ్లు లేవు అనుకో, అప్పుడు ఏంది తొందరగా వచ్చే రకం తీసుకోవాలి. నీళ్ళు ఉన్నాయనుకో కొంచెం లేట్ అయినా పర్వాలేదు. మీరు ఆ చాలామంది ఏం చేస్తారంటే రైతులు ఇప్పుడు జరుగుతున్న థింగ్ ఏంటంటే ఎవరిని అడగాలి, మీరు తెలిసిన వాళ్ళని అడగాలి, తెలిసిన రైతుని అడగాలి, లేదంటారు గవర్నమెంట్ ఆఫీసర్ని అడగాలి, ఏఓనో ఏఈఓనో అడగాలి, లేదంటే సైంటిస్ట్ను అడగాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరిని అడగరు, పోయి షాప్ వాళ్ళని అడుగుతారు. అంతే. షాప్ వాళ్ళు ఏం చేస్తారు, సొమ్ము అమ్ముడుకోవాలి, ఏది ఉంటే గది అంటగడతాడు, అంతే, లాభం వచ్చేదాన్ని ఇస్తాడు. నువ్వు పోయి షాప్లో నాకు పలాంది కావాలని అడిగినావు అనుకో, అప్పుడు కరెక్ట్. వాళ్ళు ఏదైతే అది తీసుకోవద్దు. అంతే అంతే కరెక్టే. అమ్మో ఈడు పలాంది కావాలంటే ఆహా ఈడు మంచిగా అనుభశాలే రో, ఈడు అన్ని ఏగే వచ్చింది అనేది ఆయనకు అప్పుడే బుర్రా అది అర్థమవుతుంది. ఇంకోటి ఏంది, నీకు పలాంది కావాలంటే దాని గురించి నీకు తెలుసు కదా, అది వాళ్ళు ఏదైతే అది తీసుకుంటే దాని గురించి తెలియదు కదా. చెప్తాడు ఆయన, ఓ ఇది మునగాంది నీకు ఎందుకే ఆ పంట పట 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 మొత్తం పెట్టున పికటిలా అని చెప్తాడు ఆయన. ఇక వీళ్ళకేమరక రైతుకి ఏమరక నిజమే కావచ్చు ఆయన అనుకుంటారు. అందుకని మీరు నిపుణుల సలహాలు తీసుకోవాలి, లేదంటే అనుభవం ఉన్న రైతు సలహా ప్రకారమే మీరు రకాలు ఎంపిక చేసుకోవాలి. కానీ ఇక ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పారని తీసుకుంటే అది ఏమైతే తెలియదు అట్లా అన్నట్టు. ఇగో ఇది కథ మొత్తానికైతే. ఇక మరి వరి పరిశోధన సంస్థ ఇక మరి విభాగ అధిపతి మరి దామోదర రాజు సార్ మాత్రం ఈ రకంగా రైతన్నల మేలు కోరి రైతన్నల బతుకులు బాగుపడాలి, రైతన్నల బతుకుల్లో వెలుగులు నిండాలని మరి గింత రామసక్కని సందేశం ఇచ్చిండు, మరి సలహాలు ఇచ్చిండు, సూచనలు చేసిండు. ఇప్పటికైనా తెలంగాణ రైతాంగంలో కొంతమంది అక్కడక్కడ మారుమూల ప్రాంతాలలో ఉన్న రైతన్నలు అన్నదాతలు ఇక ఉత్తపుణ్యానికి పోయి ఇక వాని నకిలీ మందులకు నకిలీ ఇత్తనాలకు బలైపోతుర్రు, ఆత్మహత్య చేసుకుంటారు, సంసారాలు కుప్పకూలిపోతున్నాయి అనేది మాత్రం ఇది రోజు మనం టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. అందుకనే జర మీ నర్సయ్య తాత గుండె కరిగి ఇక లాభం లేదు. ఎంతవరకైనా పురస్తే రాజేంద్ర నగర్ గడ్డ మీదకి పోతా. ఇక అక్కడ శాస్త్రవేత్తలతోటి అక్కడ ఉన్న పెద్ద సార్లతోటి మాట ముచ్చట పెడితే అదపై కొంతమంది అన్న అవగాహన చేసుకుంటారు. రైతులు పూర్తి స్థాయిలో మంచిగా పంట దిగుబడి సాధించడానికి కృషి చేస్తారు, ప్రయత్నం చేస్తారు, వాళ్ళ బతుకులు బాగు పెట్టుకుంటారన్న ఆశతోటి మరి గీడికి వచ్చిన. ఇక మరి ఇంకొక చిన్న ముచ్చట చెప్తా. ఇప్పుడు మనం రైతు పొలాల శాస్త్రవేత్తలని మా యూనివర్సిటీ ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. దానిలో ముఖ్యంగా చెప్పే విషయాలు ఏంటంటే ఎక్కువ తక్కువ యూరియా వేయద్దు, మీరు అవసరం మేరకే యూరియా వేయాలి ఒకటి. ఇంకొకటి ఏంది, మీరు తక్కువ నీళ్ళు వాడాలి, ఎక్కువ తక్కువ నీళ్ళు అవసరం లేకుండా నీళ్ళు ఎక్కువ పెట్టదు, అంటే నీటి పొదుపు చేయాలి. నెంబర్ 2. ఇంకొకటి ఏంది, బిల్లులు ఒకటి జాగ్రత్త పరచుకోవాలి. ఇంకొకటి ఊకే వరి అని కాకుండా వేరే పంటలు కూడా వేయాలి. మరి కొన్ని జాలు పడతాయి, భూములు జాలు పడితే ఓకే, జాలు పట్టి ఇదైతే అలా ఏ పంట వేసినా పండది అన్నప్పుడు వరి వేసుకోండి. కానీ నీళ్లు లేకున్నా కూడా మళ్ళీ వరి వేయద్దు అనేది మా యూనివర్సిటీ లెక్క. ఏంటంటే మీరు వేరే పంటలు కూడా పోండి, వరి కాకుండా మొక్కజొన్న వేయండి, పెసర ఉన్నది, కంది ఉన్నది, ఇతర రకరకాల పంటలు ఉన్నాయి. మరి ఆడికి పందులు కోతులు ఎట సారు, కోతులు చల్లకుండా చిన్న ఆట కాదు. ఆడు ఇంటికి పోయి బోధులు వచ్చే వరకైనా కథం పగ్గం పాడు. 6 నెలలు ఆడు కష్టపడి ఇచ్చేసి ఆ కోతులు చల్లకుండా గుంపల కొద్దిగా వచ్చి ఆగం జగన్నాథం. ఇక పెళ్ళ వచ్చి ఇంటికాడ పంచాది మీ ఘోరంగా అలా వద్దురా నష్టపోరా దావది పోకురా అంటే ఇక మా బచ్చిగాడు దావది వేయండి పెంటాక అంత పగ్గం పాడైంది కోతులతోనే అని ఇట్లా నడుస్తున్నాయి చర్చలు. అందుకే అంటే నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు మీరు ఇప్పుడు ఏమైంది, మన దగ్గర దాదాపు సూర్యాపేట జిల్లా ఉంది. సూర్యాపేట జిల్లాలో 90% వరే ఉన్నది. తర్వాత ఉమ్మడి నల్గొండలో అసలు మొత్తం వరి, మిగతా పంటలన్నీ మింగేసింది వరి. అయితే సరే, మీరు ఇప్పుడు రైతుకు లాభం ఉన్న పంటనే వేసుకుంటాడు, దానిలో డౌట్ లేదు. కాకపోతే మనం చెప్పేది అంటే మొత్తం అట్లా వరి కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు కోతులు లేవు, ఆడ వేసుకునే అవకాశం ఉంది, వేసుకోండి. మొక్కజొన్న చాలా పంటలు ఉన్నాయి మనకు, అట్లా వేరే పంట వేసుకోమని చెప్తున్నాం. ఇంకొకటి ఏంది, ఈ దానిలో కొంచెం చెట్లు పెంచండి అన్న విషయం కూడా చెప్తున్నాం. ఎందుకంటే అన్ని చెట్లు కొట్టేసి వర్షాలు వెనుక పోతున్నాయి, తర్వాత కోతులు కూడా అడవులు లేక ముందు లోపలికి వస్తున్నాయి. ఆ కోతులకు కూడా అవసరం ఉన్న కొన్ని పండ్ల చెట్లు పెంచినాం అనుకో అవి ఇటు రావు. అట్లా చెట్లు పెంచండి అన్న ఒకటి కూడా మేము చెప్తున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే పురుగు మందులు. ఇప్పుడు ఏమవుతుంది, మనము ఏదన్నది కూరగాయలు, మొన్న మా ఇంట్లో చిక్కుడుకాయ తెచ్చి వండుతుంటే ఆ చిక్కుడుకాయ అంతా మందు వాసన వస్తుంది. అమ్మో. తర్వాత జామకాయ కడగకుండా ఇట్లా మనం కొరుక్కుంటే నవ్వులుతుంటే మందు వాసన వస్తుంది. అంటే కూరగాయలల్లా. తర్వాత మన అంగూర్లు మందు కొట్టకుండా బయటికి రావు. అంతేనా? అదే మరి మందే. అవి తిన్నామనుకో ఏమవుతుంది,
లేనిపోని రోగాలు, అమ్మా అన్నిటికన్నా ముఖ్యం క్యాన్సర్. వా. అందుకని ఏంది అని చెప్తున్నామంటే ఈవెన్ మన ఇప్పుడు వరి పాలు పోసుకునే టైంకు మందుల గోళీలు చల్లుతారు. అవు ఆ మందుల గోళీలలో ఉన్న మందు ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిపోయి ఆ వరి గింజలలో చేరుతుంది. ఆ వరి బియ్యం తిన్నాం అనుకో మన పై రోగాలు. ఈ అడ్డమైన రోగాలు అన్నిటికి కారణం ఏంటంటే ఎరువులు కాదు, మన యూరియా, డిఏపి, పొటాష్ వీటితో ఏం ప్రాబ్లం లేదు. జింకు, పురుగు మందులతో ప్రాబ్లం. ఎందుకంటే అవి విషపూరితమైన మందులు, పురుగు మందులు, తెగుళ్ళ మందులు ఎంత వీలైతే అంత తక్కువ వాడడం అని చెప్తున్నాం ఈ మన రైతులకు. ఇప్పుడు గిసుంటారు సార్, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అని ఇప్పుడు సర్కారు కూడా ఒక కార్యక్రమాన్ని ముంగడి తీసుకొని పోతుంది. ఇప్పుడు అక్కడ పోయినాక ఇప్పుడు మా నేను చెప్తుంటే ఎంతమంది వింటుర్రో ఎంతమంది చూస్తుర్రో, మరి అక్కడ మీరు ఊర్లలోకి పోతుర్రాట, మాట్లాడిస్తుర్రాట, మరి రైతులు నిజంగానే మీరు చెప్పేటివన్నీ అర్థం చేసుకుంటురా లేకపోతే గంగితుల లెక్క తలకాయ ఊపుతుర్రా? లేదు, ఇప్పుడు రైతులు ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది. ఎందుకంటే గతంలో అంటే రైతులకు ఎక్కువ చెప్పేటోళ్ళు లేరు, తర్వాత అంత మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఇప్పుడు నువ్వే చూడరాదు, ఇప్పుడు నువ్వే వచ్చి అన్ని అడిగి చెప్తున్నావు కదా. ఇప్పుడు ప్రతి చేతిలో, అందరి చేతిలో సెల్ ఫోనే ఉండే. ఇట్లా చూడంగానే ఇప్పుడు నర్సయ్య తాత చెప్పింది కనబడేవాడు. అట్లా ఈ మధ్యలో అవగాహన పెరిగింది. ఎందుకు పెరిగిందంటే యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, టీవీలలో చెప్తున్నాం. తర్వాత టీవీలో ప్రోగ్రాంలు మా వాళ్ళు చూసే సార్ మీ ప్రోగ్రామ్ చూసినా అని చెప్తారు. పేపర్లలో ఇస్తున్నాము. తర్వాత యూనివర్సిటీ రకరకాల ప్రోగ్రామ్ చేస్తుంది, తర్వాత వ్యవసాయ శాఖ రకరకాల ప్రోగ్రామ్ చేస్తుంది. ఆ విధంగా వెనకటి లెక్క లేదు, రైతులలో కొంత అవగాహన కలిగింది, కానీ పూర్తిగా రాలే. ఇంకా అది మనము అందరికి చేరాలంటే చాలా ఒకళ్ళిద్దరు కాదు కదా, లక్షల కోట్ల మంది కదా. సో దానికే ప్రయత్నం జరుగుతుంది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు మనం ఈ శాస్త్ర పరిజ్ఞానం అందించాలి అన్న ఉద్దేశంలో యూనివర్సిటీలు కానీ, వ్యవసాయ శాఖ కానీ, మీలాంటి వాళ్ళు సామాజిక స్పృహ ఉన్నోళ్ళు ప్రయత్నం చేస్తారు. సో అప్పటికిప్పటికి మార్పు అనేది వచ్చింది. కాకపోతే కొందరు ఇట్లా ఒప్పేటోళ్ళు ఉన్నారు, కానీ చాలామంది వింటున్నారు. అట్లా ఇగో ఇది కథ. మొత్తానికి దామోదర రాజు సారు మన ఏంతో గింత రామసక్కని ముచ్చటి పెట్టుడు. ఇప్పటికైనా కొంతమంది రైతులు వస్తుంది, తప్పకుండా వస్తుంది మార్పు. ఇక మరి ఈ సముద్రులు ఇలా ఇప్పుడు అవన్నీ తయారు చేస్తారు. మీరేనా పొట్టానికి వచ్చేది? నిజమేనా? ఏం చేస్తారు మీరు ఇలా? మరి మన ఏమంటారు ఇంకా? ఇక నేను చెప్తిగా వెళ్ళామని చెప్తిగా నన్నే ఆడిస్తుంది అంటే మరి వెళ్ళేరు ఎంత ఆడిస్తుందో. పెళ్లి చేసుకున్నా కాబట్టి ఆడిస్తా, ఎందుకు ఆడియాను? అదే అంటున్నా, కోసం తెలుసు కాబట్టి ఆడిస్తా, ఆయన కోసం తెలుసు కాబట్టి ఆడిస్తా. ఇప్పుడు మీరు ఈ పంట పండిస్తారు కదా, మీరు చేసే పని ఏంది? ఇలా కలుస్తాము, నాటేస్తాము, వరి కోస్తాము, క్రాసింగ్ చేస్తాము. ఇప్పుడు తెలంగాణ అనుకుంటా కదా సార్, 2014లో. అంతకంటే ముందర సంది ఉన్నాము. మా అత్తమ్మ మామ ఇంట్లోనే కొలువు, మా నాయనమ్మ మా తాత ఇంట్లోనే కొలువు. గవర్నమెంట్ నౌకరా? మే కాంట్రాక్టర్. ఇప్పుడు మాకందరి కాంట్రాక్టర్. మా అత్త వరకే లాస్ట్, మా మామ వరకే లాస్ట్. ఇక మేమంతా కూలి చేసుకుంటామే. ఏదో ఈ సార్లు, మా సార్లు పాత సార్లు ఉర్రు కాబట్టి చేస్తున్నాం, లేకుంటే మమ్మల్ని గిట్ట ఎప్పుడో ఎల్లగొట్టేటోళ్ళు. పరిచయం ఉన్న సార్లు కాబట్టి ఇంతమందికి ఇలా పొట్ట వెళ్తుంది. చెప్పమ్మా, నీ పేరేం పేరు? విజయేనా? మరి మీరు ఇంకేం చేస్తారు ఇంట్లో? మీరు చేస్తాం, డేటాలు చెప్తాము, డేటాలు తీస్తాము. అంటే ఏ చెట్లకు ఏ రోగాలు వస్తాయి, ఏ పురుగు వస్తుంది అనేది చెప్తాము. అమ్మా వామో శినసానోళ్ళు ఏం గారు, రైతులే శాస్త్రవేత్తలు అంటే వీళ్ళు. నువ్వేం చేస్తావు? నాటేస్తాం, కలుస్తాం, వరాలన్నీ. నా ముసలి కూడా నాటు పోతుంది, కలుపు కలుస్తుంది, కానీ ఇలా చేసే పని ఉంటున్నా అది అందరికి ఎరుకునే ముచ్చటే. ఇక అవే చేస్తాం మేము. రాళ్ళకు ఈ పని వచ్చే క్రాస్ వచ్చేటోళ్ళు క్రాస్ చేస్తారు. అట్టనా? అమ్మ నీ స్వామి రంగు. నీ పేరేం పేరమ్మా? కవిత. కవిత. ఏమైంది మొహమ్మద్ ముసుకపోయి అత్త ఇచ్చిందా ఎట్టా? అన్నీ అయితేనే ఉంటాయి కదా ఇంకా. అందుకనే పాపం బిడ్డ వెళ్ళాకనే కూర పడ్డది, ఓ కూర్పు నిద్ర కూడా పోయింది. అదే రా కాదా?
ఇక ఇలా ఆఖరి ఎక్కడ పోయిందో దూపు ఎక్కడ పోయిందో పాపం విజయకు నర్సయ్య తాత రాగానే మరి పాపం సార్ కడుపు చదవకుండా సార్ రమ్మనంగా సార్ అంత దూరం ఇడికి వచ్చిండు, పొలం కాడికి వచ్చిండు. ఇక మా మనవరాలు కూడా మంచిగానే వచ్చిర్రు. మొత్తానికి రైతులు బాగుపడాలి, రైతు బాగుపడితేనే ఇక మరి మన కంచాలకు ఇంత మెతుకొస్తుంది అనేది పాపం వీళ్ళు కూడా మరి విత్తనాలకు రైతులు ఏ రకంగా పంట పండించి ఆరుగాలం ఇచ్చేస్తారో వీళ్ళు కూడా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 6 కాలం కష్టం చేసి ఇలా విత్తనాలు తయారు చేసి అవి బయటికి ఈ రకంగా ఇవాళ మన పొలిమేర దాటి మన పక్క రాష్ట్రాలకు కూడా పోతున్నాయి. అంటే ఇక ఈ సొంతలో మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది. పొద్దు మాపు రెక్కలిరిసి లోకము కడుపు నింపేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది. ఇక ఈ రకంగా చుట్టుపక్కల ఊర్లల్లో మన రైతన్నలు అన్నదాతలు నకిలీ మందులని నకిలీ విత్తనాలని ఇక మరి పుసా పోయి కొంటూరు తెస్తురు, నేల పాలు చేస్తురు, గంగల పోసుకుంటురు. అందుకనే ఇప్పుడు సర్కారు వాళ్ళు ఒక రామసక్కని ఆలోచన చేసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేది ఈ ఒక కార్యక్రమాన్ని ముంగటేసి ఈ మరి గిసవంటి పెద్ద మనుషులతోటి సలహాలు సూచనలు ఇప్పిస్తారు అన్నదాతలకు. ఏ ఒక్క రైతు ఆగం కావద్దు. ఇక మరి ముఖ్యంగా ఇప్పుడు మీ నర్సయ్య తాత ఏడికి వచ్చిండు ఏంది ఏం కథ అంటే రాజేంద్ర నగర్ గడ్డ మీద అడుగు పెట్టిండు. ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేల ఆరోగ్య విభాగ అధిపతి డాక్టర్ ఏ మాధవి మేడం దగ్గర ఉన్నా. మరి ఇప్పుడు ఈ మేడం ఏం చెప్పబోతుంది, ఎట్ట సంగతి ఏంది ఏం కథ అంటే జర చెవు నిక్కపెట్టి మంచిగా ఇనుర్రి. రైతులకు అక్కడికి వచ్చే ముచ్చట ఇలా నర్సయ్య తాత పట్టుకొస్తుండు. అమ్మా శనార్థి. నమస్కారం అండి. ఇప్పుడు రైతన్న పంట పండించాలంటే నేల ఎట్లా ఉండాలి, ఏం చెప్తారు, ఏ రకంగా మీరు రైతులకు ఒక సలహా ఇస్తారు తల్లి? రైతు సోదరులందరికీ నమస్కారం. మా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మే 5వ తారీఖు నుంచి జూన్ 13 వరకు ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో ప్రధానంగా మా శాస్త్రవేత్తలందరము రైతుల దగ్గరికి వచ్చి వారు ఏ విధంగా ఏ అంశాల్లో నష్టపోతున్నారు అనేది ప్రధానంగా మేము రైతులకి సందేశం ఇవ్వాలని చెప్పి మా యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సో ఈ నేల ఆరోగ్య విభాగ అధిపతిగా నేను రైతు సోదరులందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మనము గత 20 ఏళ్ల నుంచి ఎక్కువగా రసాయన ఎరువులనే వాడుతూ ఉన్నాము. సేంద్రియ ఎరువులు అనేవి మనం చాలా వరకు వాడటం మానేసాము. అట్లా చేయటం వలన ఏమవుతుందంటే నేలల్లో భూసారము అనేది క్షీణించి కొన్ని పోషకాలు ఎక్కువ మోతాదులో, కొన్ని పోషకాలు చాలా తక్కువ మోతాదులో ఉండటం జరుగుతూ ఉంది. అది మన రైతాంగం ఏం చేస్తున్నారంటే పక్క వాళ్ళ పొలంలో ఎక్కువ దిగుబడి వస్తుంది కదా అని చెప్పని మనకు కూడా ఎక్కువ దిగుబడి రావాలని వాళ్ళు 2 బస్తాలు వేస్తే మనం 3 బస్తాలు వేద్దామని అట్లా రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అలా వాడటం వలన మనకి దిగుబడి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరిగే అవకాశం ఉండదు. కాబట్టి మన రైతన్నలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే తప్పనిసరిగా మీ పొలాల్లో భూసార పరీక్ష చేయించుకోండి. మీ మట్టి నమూనాల్ని ఇప్పుడు ఈ మే అంతా మనకి అన్ని పొలాలు ఖాళీగా ఉంటాయి. మీ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి మీకు దగ్గరలో ఉన్న లేకపోతే వ్యవసాయ అధికారిని సంప్రదించినా కూడా దగ్గరలో ఏ భూసార పరీక్షా కేంద్రం ఉంటే ఆ భూసార పరీక్షా కేంద్రానికి మీ మట్టి నమూనాను తీసుకెళ్ళి పరీక్ష చేయించుకొని ఆ వచ్చిన ఫలితాల ఆధారంగా మనము ఏ పోషకాలు ఎంతంత మోతాదులో ఉంటాయి అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారం మనం రసాయన ఎరువులు వాడుకుంటే చాలా వరకు మనం భూసారాన్ని కొంతవరకు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే కనుక చాలా వరకు నేలల్లో మనకి లభ్య భాస్వరం అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంది. మీరు ఇప్పుడు డిఏపి బస్తాలు వేస్తూ ఉంటారు. ఒకవేళ కనుక మీ పొలంలో కనుక లభ్య భాస్వరం అనేది కనుక ఎక్కువగా ఉంటే కనుక మీరు అన్ని బస్తాలు డిఏపి మనం వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. మీరు డిఏపి మీద పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. లభ్య భాస్వరం చాలా ఎక్కువగా ఉందనుకోండి, మనం ఏ పంటకైతే ఎరువులు సిఫార్సు చేశామో ఆ పంటకి సిఫార్సు చేసిన ఎరువుల్లో మీకు 25-30% వరకు మనం తగ్గించి వేసుకోవచ్చు లభ్య భాస్వరం అందించే డిఏపిని.
కాబట్టి డిఏపి ఇప్పుడు మీరు తీసుకుంటే దాని ఖరీదు 1300 రూపాయల దాకా ఉంది మీకు ఒక్కొక్క బస్తా. అదే గనక మీరు భూసార పరీక్ష చేయించుకొని మీ నేలల్లో గనక లభ్యభాస్వరం ఎక్కువగా ఉందని గనక మీరు గమనిస్తే గనక మీరు దాని మీద పెట్టే ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనం ఈ మధ్యకాలంలో చూస్తుంది ఏంటంటే చాలా వరకు సూక్ష్మ పోషకాల లోపాలనే కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంతకుముందు కాలంలో మనం గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం కనుక చూసుకున్నట్లయితే మన భూముల్లో సూక్ష్మ పోషకాల లోపాలనేవి మనం అసలు గమనించేవాళ్ళం కాదు. కానీ ఈ మధ్యకాలంలో జింకు కానీ, ఇనుపు ధాతు లోపం కానీ, లేకపోతే బోరాన్ లోపం కానీ ఇలాంటి సూక్ష్మధాతు లోపాలను కూడా మనం గమనిస్తూ ఉన్నాము. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం వేసే రసాయన ఎరువులు విచక్షణారహితంగా వాడటం మూలాన అదిను సేంద్రియ ఎరువులు అనేవి మనం అస్సలు వాడట్లేదు. ఈ రెండిటి మూలాన మనము చాలా మంది పొలాల్లో ఈ సూక్ష్మ పోషక లోపాలను కూడా మనం గమనిస్తూ ఉన్నాము. అదే కాకుండా మన ఈ తెలంగాణ జిల్లాల్లో భూముల్లో సేంద్రియ కర్బనం అనేది చాలా తక్కువ ఉంది. ఎప్పుడైతే సేంద్రియ కర్బనం చాలా తక్కువగా ఉంటుందో మనం ఎన్ని రసాయన ఎరువులు వాడినప్పటికి కూడా మనం అధిక దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మన రైతాంగం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే మీరు రసాయన ఎరువులతో పాటు తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడితేనే మనం నేలలో సేంద్రియ కర్బనం అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం సేంద్రియ కర్బనాన్ని మనం పెంచుకోగలుగుతామో అప్పుడే మన నేల ఆరోగ్యం కూడా మంచిగా పెంపొందించి మనం దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మేడం ఇప్పుడు ఇంకొక చిన్న మాట ఏంటంటే ఈ సౌడు భూములల్లో పంట పండదు అనేది ఇప్పుడు బాగా ఊర్లల్లో ఇప్పుడు ఎంత గుసగుస పెట్టుకుంటారు. ఆ సౌడు భూమి అలా పంట పండదు ఏం పండదు దానికి పెట్టుబడి దండగా అనేది బాగా దీన్ని ఇక పక్కన పెట్టేస్తారు. నిజంగా సౌడు భూములల్లో దానికి పంట పండే మందులు ఉంటాయా? చౌడు అనేది మనం ముఖ్యంగా ఎక్కడ గమనిస్తూ ఉంటామంటే ఎక్కడైతే మీకు నీరు ముంపుకి బాగా గురయ్యి ఉంటాయో, అలాగే మీరు వరి తర్వాత వరి అట్లా వేస్తానే ఉన్నారనుకోండి మన నేలన్నీ చౌడుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మేమేం చెప్తున్నామంటే మీరు వరి తర్వాత వరి వేయకుండా పంట మార్పిడి చేయమని చెప్పి మేము చెప్తా ఉన్నాము. మీరు వరి తర్వాత వరి ఇట్లా వేసుకుంటా వెళ్తే కనుక మీ భూములన్నీ చౌడుగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా చౌడుగా వచ్చినప్పుడు మీకు ఏంటంటే రెండో పంట అనేది మీకు మంచిగా రాదు. మీకు వానాకాలం పంట బాగానే వస్తుంది కానీ యాసంగి పంట మీరు మంచిగా దిగుబడి సాధించలేరు. ఇప్పుడు మన తెలంగాణలో చాలామంది రైతులు కూడా చెప్తా ఉన్నారు మా భూమిలో చౌడుంటం మూలాన మాకు ఈ యాసంగి పంట రావట్లేదని. సో కాబట్టి అది కూడా భూగర్భ జలాలు కూడా మనకి అంత ఇదిగా ఉండట్లేదు. భూగర్భ జలాల్లో కూడా మనం ఉప్పు శాతం ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే భూగర్భ జలాల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుందో ఆ నీటిని మనం ఎప్పుడైతే వరికి మనం ఉపయోగిస్తూ ఉంటామో తప్పనిసరిగా మన నేలలు కూడా చౌడు కింద మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మన రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే వరి తర్వాత వరి వెళ్ళకుండా కనీసం 1 సంవత్సరం అయినా మీరు పంట మార్పిడి చేస్తే కనుక మనం కొంతవరకు ఆ చౌడుని కానీ ఇది కానీ తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే గిది కథ. మొత్తానికి భూతల్లి ఆరోగ్యంగా ఉండాలంటే రైతన్న ఎటువంటి పద్ధతులు పాటించాలనేది మరి తల్లి డాక్టర్ ఏ మాధవి మేడం చెప్పింది. ఇంకా కూడా మరి విత్తనాల కథ ఏంది, ఏ విత్తనాలు వాడితే రైతులకు అధిక దిగుబడి వస్తుంది, ఎటువంటి విత్తనాలు తయారు చేస్తున్నారు ఏంది ఏం కథ అనేది కూడా ఈయన చెప్తా. ఇక మరి ఇళ్ళకి వచ్చిన ఏదో ఈ వరికరాలు అవపడుతున్నాయి వీడికి తెల్లగా ఏదో చుట్టిర్రు ఏదో కట్టిర్రు. మరి ఈ క్రాసింగ్ కథ ఏంది, అసలు కొత్తది ఎట్లా పుడుతుంది ఏంది ఏం కథ మరి సార్ని అడుగుతా. చెప్పు సారు, ఇప్పుడు ఈ కాగితాలు ఏందన్నట్టు ఎట్లా కొత్తవి పుట్టిస్తారు, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మనకు ఒక రకం ఉన్నది సపోజ్, ఆ రకం ఎక్కువ వండతలేదు, మనం ఎక్కువ వండే రకం తయారు చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇంకో ఎక్కువ వండే రకం ఉంటే దీన్ని క్రాస్ చేస్తాం. ఇప్పుడు ఒక రకమేమో మనకు సన్న ఉంటుంది, ఒక రకమేమో దొడ్డు ఉంటుంది. దొడ్డున్న రకమేమో మనకు పురుగు మందులు తక్కువ కొట్టుడు ఉంటుంది, సన్న ఉన్న రకమేమో పురుగు మందులు ఎక్కువ కొట్టుడు ఉంటుంది. తర్వాత ఒక్కొక్కసారి సన్నమేమో అన్నం మంచిగా అవుతుంది, దొడ్డు అన్నం మంచిగా కాదు. సో ఇప్పుడు రైతులు అడిగేది ఏంది, మాకు సన్నం ఉండాలి, అన్నం మంచిగా కావాలి, పురుగులు రావద్దు, అది తయారు చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, ఈ పురుగులను తట్టుకునే దొడ్డు రకాన్ని ఆ మంచిగా అన్నమయ్యే సన్న రకాన్ని రెండు తీసి క్రాస్ చేస్తాం. ఎట్లా క్రాస్ చేస్తారు అంటే ఆడే మొగ
ఒక మొక్కను ఇప్పుడు మొక్కల అది గింజ కాకముందు అది పువ్వు అన్నట్టు. ఆ పువ్వులు ఏముంటాయి, కేసరాలు ఉంటాయి, అవి మొగ భాగాలు. దాని నుంచి పుప్పొడి వస్తుంది, అది మొగ భాగం. మధ్యలో అండాశయం ఉంటుంది, అది ఆడభాగం. సో వరిలో ఏంది, దేని దానికే పడి పుప్పొడి పడి గింజ తయారవుతుంది. మనం ఏం చేస్తున్నాము, సన్న రకంలో ఏదైతే మంచి అన్నం వండే నాణ్యత ఉంది, దొడ్డు రకంలో దిగుబడి ఎక్కువ ఉంది, ఈ రెండింటికి క్రాస్ చేసి కొత్త రకం తయారు చేయాలని చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తాము, ఈ దొడ్డు రకాన్ని అందులో ఉన్న కేసరాలు అనేది తీసేస్తాం. ఆ పువ్వులల్లో ఇప్పుడు ఉన్నాయి కదా చిన్న చిన్న పువ్వులు, ఈ వరి పువ్వులలోకి వెళ్ళి కట్ చేసి పైన కేసరాలు తీసేస్తాం. అప్పుడు ఈ మొక్క అంతా ఏమవుతుంది, ఆడి మొక్క అవుతుంది. అట్లా ఇది ఆడి మొక్క అవుతుంది. మనం దేంతో క్రాస్ చేయాలనుకున్నాము, సన్న రకంతో. సన్న రకంలోకి వెళ్ళి గొలుసులు పట్టుకొస్తాం. ఎప్పుడు పట్టుకొస్తాం ఈ గొలుసులు, ఇవి మొత్తం ఇప్పారక ముందు, అంటే పుప్పొడి, దీని పుప్పొడి బయటికి రాకముందు ఈ సన్న రకం అట్లా అట్లా ఉన్నప్పుడు ఇట్లా తెంపు ఇట్లా తెంపుతా ఉంది, తెంపి ఈ గొలుసులు పట్టుకొస్తాం. ఎందుకు, ఇది మొగది. మనం ఒక మొక్కను ఆడదాన్ని చేసినాం, ఇది ఒక మొగది. ఈ మొగదాని పుప్పొడి ఏం చేస్తాము, ఈ ఏదైతే మనం ఆడ మొక్క ఎక్కువ దొడ్డు రకం ఉందో దాన్ని చల్తాం అన్నట్టు. ఈ పుప్పొడి ఎట్లా చల్తాము, ఇట్లా 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 చల్తాం. ఇట్లా చల్లితే ఏమవుతుంది, ఈ మొగ మొక్కలో ఉన్న పుప్పొడి మనం ఏదైతే ఆడ మొక్కగా పెట్టుకున్నామో దాని మీద పడుతుంది. పడి రెండు క్రాస్ అవుతాయి. అది కథ. ఏది క్రాస్ అయినాయి, ఒకటేమో దొడ్డు గింజది, ఇంకోటి సన్నది. సో క్రాస్ అయినాక దాన్ని ఏం చేస్తాము, ఆ క్రాస్ అయిన ఇత్తనాన్ని మళ్ళీ పొలంలో ఎత్తాం. ఎత్తే మొదటిసారి అన్ని సమానంగానే వస్తాయి. రెండవ సంవత్సరం మళ్ళీ ఆ గింజలనే తీసుకొని మళ్ళీ ఎత్తాం. అప్పుడేమవుతాయి, ఎగుడు దిగుడు వస్తాయి. ఒకటి సన్నది వస్తుంది, ఒకటి తల్లిలాగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా అన్నదేమో తండ్రి, ఇదేమో ఆడమొక్క తల్లి. ఒకటి ఆడమొక్క లెక్క ఉంటుంది, ఒకటి మొగ మొక్క లెక్క ఉంటుంది. కొన్ని దీని లక్షణాలు కొన్ని ఉంటాయి, దాని లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎట్లయితే తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రుల కొడుకులు బిడ్డలు ఉంటారు కదా, ఒక బిడ్డనేమో తల్లిని లెక్క ఉంటుంది, ఒక బిడ్డనేమో తల్లి లెక్క ఉంటుంది. కొడుకులు కూడా ఎక్కువ పోలికలు తండ్రి ఉంటాయి, కొందరికి తల్లి ఉంటాయి, మేనమామని కూడా పోలుతారు. అట్లనే ఈ ఆడ మొగ క్రాస్ చేసినప్పుడు కొన్ని మొక్కలేమో తల్లిలాగా ఉంటాయి, కొన్ని మొక్కలేమో తండ్రిలాగా ఉంటాయి. కొన్ని ఏమో ఎక్కువ దిగుబడి వస్తాయి, సన్న గింజ ఉంటుంది. ఆడ లక్షణం ఒకటి ఉంటుంది, మొగ లక్షణం ఒకటి ఉంటుంది. అంటే మనకు కావాల్సింది ఏంది, సన్నంగా ఉండాలి గింజ, రోగాలు తట్టుకోవాలి, దిగుబడి ఎక్కువ రావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఈ రెండో తరంలోకి వెళ్ళి ఏరుతాం అన్నీ. ఇది కథ. ఏరి మళ్ళీ మూడో తరం, నాలుగో తరం, ఐదో తరం, ఆరో తరం వేసినాక అప్పుడు అన్నీ సమానం అయిపోతాయి. అప్పుడు ఏంది, మనకు సన్నగింజ ఉంటుంది, సన్నగింజ లక్షణాలు అన్నమేమో మంచిగా అవుతుంది. ఈ దొడ్డు గింజ లక్షణం, పురుగు తట్టుకునే లక్షణం దీనికి వస్తుంది, దిగుబడి ఎక్కువ లక్షణం దీనికి వస్తుంది. దాని లక్షణాలు దీని లక్షణాలు వచ్చి కొత్త రకం తయారవుతుంది. అది ఇట్లా కొత్త రకం అంటే కొత్త రకాన్ని ఈ రకంగా వీళ్ళు ఇట్లా తయారు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇక మరి గిసవంటి పలుకులు అయితే వెళ్ళాయి. గిసవంటి రామసక్కని సందేశాలు మాత్రం మరి సార్లు ఇచ్చిర్రు. ఇక మా మనవరాలను కూడా ముద్దుగా చెప్పుకొచ్చిర్రు. ఇక రేపు ఇంకో ఊరికి పోతా, సమాజానికి అక్కడికి వచ్చే ముచ్చట ఇంకోటి పట్టుకొస్తా. ఇక మరి అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. నేను ఉంటా. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, రాజేంద్ర నగర్ విశ్వవిద్యాలయం.